అనుకున్నదే జరగబోతోందా? రాయలసీమలో జగన్ అనుకూల ఓట్లని భారీగా చీల్చిన షర్మిల పరోక్షంగా కూటమికి మేలు చేసినట్లయిందా? ఇంతకు రాయలసీమలో షర్మిల ప్రభావం ఏ మేరకు ఉండనుంది? వైసీపీ అనుకూల ఓట్లు కాంగ్రెస్కి పడితే వైసీపీకి భంగపాటు తప్పదా? అదే జరిగితే కూటమికి అడ్వాంటేజ్ కానుందా? రాయలసీమలో ఓట్ల హైజాక్ జరిగిందా? వైసీపీకి పడాల్సిన ఓట్లు కాంగ్రెస్కు పడ్డాయా అంటే అవునని అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. సీమ అంటేనే వైసీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాలు బోలెడు ఉన్నాయి. 2019లో 3 స్థానాల్లో తప్ప మిగిలినవన్నీ కూడా వైసీపీ గెలుచుకుంది. 52 స్థానాలున్న సీమలో వైసీపీకి 49 చోట్ల విజయం దక్కింది. ఇది ఆ పార్టీ విజయానికి దోహదపడిన విషయం తెలిసిందే. ఇక్కడ ఈసారి మరింత విజయం దక్కించుకోవాలన్నది ఆ పార్టీ లక్ష్యం. అయితే ఇప్పుడు మారిన సమీకరణాలు, ఓటింగ్ సరళి, పెరిగిన పోలింగ్ చూస్తే వైసీపీ ఓట్లు హైజాక్ అయ్యాయని అంటున్నారు పరిశీలకులు. మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ గుంజేసుకుందని చెబుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల ఎక్కువగా సీమపైనే దృష్టి పెట్టారు. మొత్తం 38 రోజుల ప్రచారంలో 26 రోజుల పాటు ఆమె సీమలో పర్యటించారు. ప్రతి జిల్లాను టార్గెట్గా పెట్టుకుని ప్రచారం చేసుకున్నారు. ముఖ్యంగా వైసీపీకి పట్టున్న కడప, కర్నూలు ప్రాంతాల్లో వెళ్లిన చోటుకే వెళ్లారు. గట్టి ప్రచారం చేశారు షర్మిల. దీంతో వైసీపీ ఓటు బ్యాంకుకు షర్మిల గండి కొట్టేశారన్నది కొంతమంది పరిశీలకులు చెబుతున్న మాట. దీనిలో కాంగ్రెస్కు మేలు చేసేంత కాకపోయినా వైసీపీకి నష్టం వాటిల్లే రీతిలో జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు కడపలో జరిగిన పోలింగును పరిశీలిస్తే గత ఎన్నికల కంటే కూడా ఎక్కువగా నమోదైంది. 83.77% పోలింగ్ నమోదైంది. ఇది గత ఎన్నికలతో పోలిస్తే చాలా ఎక్కువ. గత 2019లో 73% పోలింగ్ జరిగితే ఈసారి 10% ఎక్కువగా జరిగింది. పెరిగిన పోలింగ్ వైసీపీకి వ్యతిరేకమని కాంగ్రెస్ నమ్ముతోంది. వైసీపీ అనుకూల ఓట్లను ఆకర్షించడంలో షర్మిల సక్సెస్ అయ్యిందని అంటున్నారు. కడపలో పెరిగిన పోలింగ్ షర్మిల, సునీతల ప్రభావంతోనే ఎక్కువగా జరిగిందనే అంచనాలు ఉన్నాయి. ఈ ప్రభావంతోనే వైసీపీకి పడాల్సిన ఓటు బ్యాంకు తగ్గుముఖం పట్టి ఉంటుందని లెక్కలు కడుతున్నారు. షర్మిల సెంటిమెంట్ను రెచ్చగొడుతూ చెంగుచాపి అడగడంతో పాటు కన్నీరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. వివేకా కేసును ప్రస్తావిస్తూ ప్రచారం సాగించడం కలిసొచ్చిందని అంటున్నారు. ఇది వైసీపీ ఓటు బ్యాంకును హైజాక్ చేసి కాంగ్రెస్ వైపు మళ్లించేలా చేసిందనడంలో కొంతవరకు నిజమేనని చెబుతున్నారు. ముఖ్యంగా వివేకా అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున ఓట్లు వేయడంతోనే కడపలో పోలింగ్ శాతం పెరిగిందని చెబుతున్నారు. కడప పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే కాకుండా రాయలసీమలోని చాలా నియోజకవర్గాల్లో షర్మిల ప్రభావం చూపిందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో అన్ని స్థానాల్లో క్రాస్ ఓటింగ్ జరిగి ఉంటుందనే చర్చ స్థానికుల్లో ఉంది. ముఖ్యంగా షర్మిల పోటీ చేసిన కడప లోక్సభ స్థానంలో షర్మిల పైచేయి సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. పులివెందులతో పాటు కడప, బద్వేలు, జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు, మైదుకూరులో కూడా షర్మిలకు క్రాస్ ఓటింగ్ జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే అది ఏ స్థాయిలో జరిగి ఉంటుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో తమకు ఇష్టం వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థులకు వేసుకున్న ఎంపీ విషయానికి వచ్చేసరికి షర్మిల వైపు మొగ్గు చూపి ఉంటారని అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ షర్మిల భారీ స్థాయిలో గనక వైసీపీ అనుకూల ఓట్లు చీల్చితే ఆమెకే ప్లస్ అవుతుంది. అలా కాకుండా కొంతమేర ఓట్లు చీల్చి ఉంటే కూటమి అభ్యర్థికి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇంకోవైపు రాయలసీమ వ్యాప్తంగా షర్మిల చీల్చిన ఓట్లు ఖచ్చితంగా వైసీపీ అనుకూల ఓట్లే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మొత్తానికి అన్నకు షర్మిల గట్టి షాకే ఇచ్చిందని చెబుతున్నారు. షర్మిల ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది మాత్రం ఎన్నికల ఫలితాల రోజునే తేలనుంది.